వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం సాధించి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడమే ధ్యేయంగా ఈ సమావేశంలో వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ భేటీకి సంబంధిత శాఖల మంత్రులు, సీనియర్ అధికారులు హాజరై ప్రతిపాదనను పరిశీలించారు. ఈ సమావేశం ముందుకు వివిధ రంగాలకు చెందిన మొత్తం 37 ప్రాజెక్టుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటి ద్వారా రాష్ట్రానికి 2.8 లక్షల కోట్ల మేర భారీ పెట్టుబడులు తరలివచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పరిశ్రమలు, విద్యుత్, సమాచార సాంకేతికత వంటి కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులపై సీఎం విస్తృతంగా సమీక్షించారు. వీటితో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోని పెట్టుబడి ప్రతిపాదనలపై కూడా ప్రత్యేకంగా చర్చించారు. ప్రతిపాదించిన ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేసి క్షేత్రస్థాయిలో పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్టీ పరిధిలోని బోధి పెవిలియన్లో పౌర సరఫరాల, వ్యవసాయం మరియు ప్రజా పంపిణీ వ్యవస్థపై పలుమార్లు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించారు. అయితే పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ప్రధాన సమీక్ష జరిపారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల నుండి బకాయిలను వసూలు చేయాలన్నారు. బకాయిలు వసూలు ప్రధాన లక్ష్యంగా చర్యలు ఉండాలన్నారు. ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయ్యి బకాయిలు చెల్లించని రైస్ మిల్లులను స్వాధీనం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇలాంటివి మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన కంటి వెలుగు పథకాన్ని తిరిగి ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. పథకం పునరుద్ధరణకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు ప్రజలకు ఉచిత కంటి వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. శిబిరాల్లో పరీక్షలు నిర్వహించగా శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన 171 మందికి తన సొంత బాధ్యతతో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. తమ కార్యక్రమాన్ని చూసైనా ప్రభుత్వం స్పందించి కంటి వెలుగు పథకాన్ని పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అందుకే నేనేమనుకున్నా అంటే ప్రభుత్వం చేసినా చేయకపోయినా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాడికి మాత్రం ఎవరైనా కొంతమంది తెలిసిన దోస్తులుంటే వాళ్ళని పట్టుకొని మనమన్నా చేయాలని చెప్పి సవేరి బాయి సాబ్ను పట్టుకుంటే ఆయన ముందుకొచ్చిండు. తప్పకుండా నేను చేస్తానా, మీకు కావాల్సినదంతా కూడా నేను ఏర్పాటు చేస్తా, వైద్యులను పంపిస్తా, మొత్తం ఏర్పాట్లు చేస్తా అన్నాడు. చెప్పిన మాట ప్రకారమే ఇక మనం అక్కడనో ఇక్కడనో కాదు, మనమే ఏర్పాటు చేసిన మండలం వీర్నపల్లి మండలం, మన ప్రభుత్వంలో గతంలో ఏర్పాటు చేసుకున్న మండలం, ఇక్కడనే చాలు చేయాలని చెప్పి వీర్నపల్లిని చాలు చేసినాం. మరి బ్రహ్మాండంగా 4 రోజులు ఇక్కడ వీర్నపల్లిలో, అక్కడ గర్జనపల్లిలో 2 దగ్గరల క్యాంపులు పెట్టిండ్రు. 5,000 మందికి స్క్రీనింగ్ చేసిండ్రు, 5,000 మందికి పరీక్షలు చేసిండ్రు. అందులో ఇవాళ 1,350 మందికి, అలా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. మరి పిల్లలకు కూడా ఏమన్నా ఎక్కువ చదువుతున్నారో మరి ఎక్కువ ఫోన్ చూస్తున్నారో ఏందో కానీ చెప్పినట్టు మొత్తం మన నియోజకవర్గంలోని మిగతా 4 మండలాలు మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం చేసుకొని మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం బోయిన్పల్లి కావచ్చు, ఇల్లంతకుంట కావచ్చు, అక్కడ కూడా చేపిద్దాం. జిల్లా మొత్తం మంచిగా చేసుకుంటే అప్పుడన్నా ప్రభుత్వానికి సోయొచ్చి వాళ్ళు మొదలు పెడితే మంచిదే. వాళ్ళకి మొదలు పెట్టి మేం చేస్తాం, ఇక మీరు చేసి. ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని పార్టీ ప్రజాప్రతినిధులకు వైసీపీ అధినేత జగన్ సూచించారు. మండలి సమావేశాలకు సభ్యులంతా పూర్తి సన్నద్ధం కావాలన్నారు. వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు తదితర కీలక అంశాలపై జగన్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ మండలిలో మనకు బలం ఉందని, ప్రజల తరపున అక్కడ గట్టిగా పోరాడాలని సూచించారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు హైదరాబాద్ చార్మినార్లోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఆలయ దగ్గర నుంచే తిరంగా యాత్రను ఆయన ప్రారంభించారు. తిరంగా యాత్ర, అదేవిధంగా ఘర్ ఘర్ తిరంగా అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రజలు తీసుకోవాలని పిలుపు మేరకై ఈరోజు హైదరాబాద్లో చాలా చోట, అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా చోట యువకులు, అక్కడ ఉన్నటువంటి ఒక పుర ప్రముఖులు కూడా ఈ తిరంగా యాత్ర తీస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర, చార్మినార్ దగ్గర నుంచి గుడి మల్కాపూర్ వరకు ఏదైతే తిరంగా యాత్ర జరుగుతుందో, ఈ తిరంగా యాత్రలో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు, అదేవిధంగా యువకులు, పుర ప్రముఖులు కూడా దీంట్లో ఉన్నారు. 14వ తారీఖు నాడు, 14 ఆగస్టు నాడు అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి, అక్కడి నుంచి వివేకానంద స్టాచ్యూ వరకు తిరంగా యాత్ర ఉంటుంది. హైదరాబాద్ పుర ప్రముఖులకి ఇది రాజకీయంగా అతీతంగా ఉంటుంది కాబట్టి అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఈ కార్యక్రమంలో పాల్గొనండి. నరేంద్ర మోదీ గారు ఏదైతే పిలుపునిచ్చారో దాని మేరకై అందరం కూడా తిరంగా యాత్రలో పాల్గొని మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఒక ఆ త్యాగ వీరుల కోసం, త్యాగమూర్తుల కోసం వారిని నివాళులు అర్పిస్తూ నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ ఏదైతే స్వప్నాన్ని వారు మన ముందు పెట్టారో దానికి ఒక దిశలో పనిచేసే
కూకట్పల్లి పరిధి కేబీహెచ్పీ 7 9వ ఫేజ్ గోకుల్ ప్లాట్స్ మధ్య 5.87 ఎకరాల స్థలంలో 43 కోట్లతో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ కు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. 4 టవర్లలో ఫేజ్ 1 కింద 480, ఫేజ్ 2 కింద 680 ఇళ్లను నిర్మించనున్నారు. ప్రభుత్వం ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్తే భాషన నమస్తే భాషన మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరియాంజిల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి డైరీ క్లాసిక్ ఐస్ క్రీం కంపెనీకి చెందిన కోల్డ్ స్టోరేజ్లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. కోల్డ్ స్టోరేజ్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షణాల్లోనే మంటలు దావాలంలా విస్తరించడంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. वो ऑटो किसका जी? ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలోని గ్రీన్ఫీల్డ్ హైవేపై ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఇంటర్సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ले
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతోంది. ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటలో పరేడ్ రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. పరేడ్లో పాల్గొనే సుమారు 250 మంది పోలీసులు, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో రిహార్సల్స్లో పాల్గొంటున్నారు. పరేడ్ కవాతు, మార్చ్ ఫాస్ట్, సమన్వయం తదితర అంశాలపై ప్రత్యేకంగా సాధన చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. గోల్కొండ కోట పరిసరాల్లో పోలీసు బలగాల రిహార్సల్స్ సందడి నెలకొంది. ఇక్కడ మధ్య సందులో రైతులు వదిలిపెడుతున్నారు, మళ్ళీ స్వాతంత్ర్యం తీసుకుంటున్నారు. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి 2 మృతి, పలువురికి సమాధి అయ్యారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. కుర్లా వెస్ట్ పరిధిలోని చిరాగ్ నగర్, గౌషియా చాల్ ప్రాంతంలో కొండ చర్యలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 2 ఇళ్లు ధ్వంసమై మట్టి దిబ్బల కింద చిక్కుకోవడంతో 2 వ్యక్తులు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానిక బీఎంసీ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సకలాల కింద ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకునేందుకు జేసీబీలు, ప్రత్యేక రెస్క్యూ పరికరాలతో సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పార్లమెంటులో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తానన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు 24 గంటల పాటు ప్రతిపక్షాలు ప్రశ్నలు అడగడానికి అందుబాటులో ఉంటారని చెప్పారు. చర్చ జరపాలని ప్రతిపక్షాలు అధికారికంగా లేఖ రాస్తే చర్చ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. देखिए, सबसे पहले तो लापता, भाग गए, भगोड़े हैं, इस प्रकार की भाषा भारत की सार्वजनिक जीवन में और संसदीय जीवन में अभी अभी सुनाई पड़ती है। जब से संसद सत्र शुरू हुआ तब से लगातार मैं संसद में आता हूं, मेरी चैम्बर में बैठा हूं। चूंकि संसद भवन के अंदर विपक्ष संसद को चलने ही नहीं दे रहा है, दोनों गृहों में,
तो कोई जाकर क्या करेगा। जहां तक चर्चा का सवाल है, सरकार की ओर से किरण रिजिजू जी ने, जो हमारे पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर है, उन्होंने बहुत स्पष्ट कर दिया है कि जो नीट आंदोलन के छात्र प्रदर्शन पर सभी प्रकार की चर्चा करने के लिए सरकार तैयार है और चर्चा के लिए समय सुनिश्चित किया जाए और विपक्ष तैयार हो जाए। पहले तो ये यही मांग कर रहे थे, हमने हाँ बोल दिया। मेरी ओर से भी मैंने कह दिया है कि मैं किसी भी सवाल का जवाब देने के लिए संसद में तैयार हूं, मगर वो चर्चा ही नहीं होने देना चाहते। अब जनता तय करे कौन भाग रहा है। देखिए, सबसे पहले तो लापता, भाग गए, भगोड़े हैं, इस प्रकार की भाषा भारत। అమిత్ షా వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ ఎవరు చేశారు, కాల్పులకు ఆదేశించింది ఎవరు అని ప్రశ్నించారు. 20 రోజులుగా అమిత్ షా ఎందుకు మాట్లాడలేదన్నారు. పార్లమెంటు ముగిసే సమయానికి అమిత్ షా డ్రామాలు ఆడుతున్నారంటూ రాహుల్ మండిపడ్డారు. The order to shoot those students, who blinded one of the students, who shot one of the students in the ear, who gave the order to beat the students with lathis, with nails, who gave that order? That order was implemented by the Home Ministry. Delhi Police and RAC are both Home Ministry systems. Did Mr. Amit Shah give this order to shoot our children, or did he not? If he did, he should resign because he's culpable. And if he did not, he should resign because he's incompetent. लेकिन वो कह रहे हैं This is आपने मुझसे सवाल पूछा। आप उनको इंटरप्ट करते हैं। उनसे नहीं, जब वो क्योंकि बोलते हैं मैं कांग्रेस देखती हूँ। सुनिए, जब वो बोलते हैं आप इंटरप्ट करते नहीं, हैं। आप बोलिए सर। नहीं, मेरा उसी से जवाब जुड़ा हुआ बोलिए। था। आप इंटरप्ट करते हैं जब वो बोलते हैं, क्यों नहीं करते हैं आप? हमें इंटरप्ट करते हैं, हमें 24 घंटा इंटरप्ट करते हैं, मगर उनको कभी इंटरप्ट नहीं करते आप। उनमें क्या स्पेशल चीज है जो पूरा मीडिया चुप करके चूहे जैसे उसके सामने खड़ा हो जाता है? आपको स्टूडेंट्स नहीं डर रहे हैं, पूरे देश में स्टूडेंट्स नहीं डर रहे हैं, आपको भी नहीं डरना चाहिए। सर, उनका जो एक सेकंड, the question is not whether Mr. Amit Shah comes and opines. We don't care what he has to say. Okay. First of all, the most important thing to understand is 20 दिन के लिए गायब हो गए। భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రచించిన ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని ప్రధాని మోదీ ఢిల్లీలో ఘనంగా ఆవిష్కరించారు. రామ్నాథ్ కోవింద్ వ్యక్తిగత జీవితం, ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, సుదీర్ఘ ప్రజా జీవిత అనుభవాల సమాహారంలో ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. ఈ సామాన్య కుటుంబం నుంచి సాధారణ పౌరుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన కోవింద్ జీవిత ప్రయాణం భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా కొనియాడారు. పుస్తకావిష్కరణ అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ రామ్నాథ్ కోవింద్ జీవితం, ఆయన పాటించిన క్రమశిక్షణ, వినయం, రాజ్యాంగ విలువలు నేటి యువతకు ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు. होने का अवसर मिल सके, एक ऐसा भारत जहां गरीब से गरीब, वंचित से वंचित को शिखर तक पहुंचने का अवसर मिल सके। कोविंद जी जैसे व्यक्तित्वों ने अपने श्रम और काबिलियत से केवल खुद का जीवन ही बदला इतना नहीं है, उन्होंने सदियों के उन स्वप्न को, उस विजन को भी साकार करने में अपनी अहम भूमिका निभाई है। और इस दिशा में हम सबके प्रयास अभी भी जारी है। हमें भविष्य में कोविंद जी जैसे अनेकों युवा चाहिए जो परेशानियों से परास्त न हो, जो मुश्किलों से मायूस न हो, बल्कि
अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखें। इसी बदलाव से मान्यवर रूपा पब्लिकेशंस इंडिया द्वारा प्रकाशित ये जीवन गाथा हमारे गणतंत्र की प्रगति यात्रा को दर्शाती है। ये भारत के लोकतंत्र పార్లమెంటు వేదికగా మరోసారి ప్రాంతీయ గుర్తింపు సంస్కృతి అంశం రాజకీయ దుమారం రేపింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ చేసిన లుంగివాలా వ్యాఖ్యలపై కేరళకు చెందిన సిపిఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని ఈ పదాన్ని ఉపయోగించారని ఆరోపించిన బ్రిట్టాస్ ఇది వ్యక్తిగత వ్యాఖ్యగా చూడలేమని దక్షిణ భారతీయుల సాంస్కృతిక గుర్తింపును కించపరిచే ప్రయత్నంగా భావించాల్సి ఉంటుందని అన్నారు. ఈ వ్యవహారంపై ఆయన ప్రత్యేక హక్కుల నోటీసు కూడా ఇచ్చారు. రాజ్యసభలో ఈ అంశం వేడెక్కింది. బ్రిట్టాస్ తనపై లుంగివాలా అనే పదాన్ని ఉపయోగించడంపై సభ దృష్టికి తీసుకెళ్లారు. I cherish every moment being a Malayali, our language, culture, cuisine, and of course satires. Our constitution celebrates our diversity. Sir, if you ask me when I am leaving this house, which can happen very soon, what is the takeaway from this house? I would certainly say that the biggest takeaway would be the sterling diversity which holds the unity of this nation in a unique way. That would be my takeaway. Sir, the other day, a honorable member who I hold in high esteem, let me just say, that member came here and was disturbing me when I was fulfilling my obligation as a mover of a statutory resolution. Sir, please. And, sir, please take your seat. I'm coming back, please. I'm coming back. Sir, the verbal duel is okay, we fight each other. But she repeatedly called me Lungiwala, Lungiwala. Every honorable member is equal. We are all equal Indians. Please take your seat. This bill. If you have any objection, you can raise it afterwards. No, you please take your seat. Let the minister answer to it. Then you can have. ఎఫ్సీఆర్ఏ బిల్లుపై లోక్సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ బిల్లును జేపీసీకి పంపిస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు 31 మంది సభ్యులతో జేపీసీని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే జేసీపీలో మొత్తం 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉండనున్నారని స్పష్టం చేసింది. ఈ బిల్లుపై వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశంలోపు జేపీసీ నివేదిక ఇవ్వనుందని గడువు విధించింది. అయితే ఈ ఎఫ్సీఆర్ఏ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీలను టార్గెట్ చేస్తున్నట్లు ఈ బిల్లు ఉందని అటు అఖిలేష్ యాదవ్ సైతం వ్యాఖ్యానించారు. దీంతో లోక్సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్సభ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. This legislation is clearly for targeting NGOs and minority institutions, those who are doing good work. One side, RSS is getting complete donation from the foreign countries. On one side, RSS is getting. On the other side, government is trying to target the minorities and NGOs. The government should withdraw this bill. The government should withdraw this bill. We demand for withdrawal. के बाद मुझे मौका मिल रहा है बोलने के लिए। तो समय आपको मुझे तो लग रहा था कि 3 बजे तो बहस शुरू हो जाएगी। नहीं, मैंने समय दिया। 3 बजे तो बाद 2 बजे भी कोई नहीं दिखाई दे रहा है यहाँ पर। धन्यवाद दीजिए ना कि समय आपको सभापति महोदय, जो सरकार एफसीआरए ला रही है इसके खिलाफ में हम पूरे विपक्षी लोग हैं। और सभापति महोदय, जो माननीय मंत्री जी कह रहे हैं, नहीं माननीय मंत्री जी कह रहे हैं कि माइनॉरिटी के खिलाफ नहीं है। మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.